ఎప్పుడు చూడు బీర్బల్ అక్బర్ ఆస్థానానికి ఆలస్యంగా వచ్చేవాడు. చాలాసార్లు అడిగేవాడు, ఎందుకు రాను దినము ఆలస్యంగా వస్తాయి అని బీర్బల్ని అడిగేవాడు అక్బరు. లేదులే స్వామి, నాకు చిన్న పని ఉంది అందువల్ల. ఈడు ఏం చేస్తుంటాడు, దినము ఆలస్యంగా వస్తాడని ఒకరోజు అక్బరే సిఐడిగా ఆయన గమనించాడు. ఆయన ఆస్థానానికి రావాల్సిన టైంలో ఒక రూమ్లో పోయి కూర్చొని జపమాల తీసుకొని జపం చేస్తున్నాడు ఆయన. ఎవరు? విదూషకుడు బీర్బల్. అప్పుడు పోయినాడు అక్బరు, అరే బీర్బలు, నువ్వు ఏం మంత్ర జపం చేస్తున్నావు అన్నాడు. రాజా, ఇది నేను మీకు చెప్పదగింది కాదు. నా గురువు దగ్గర నేను ప్రమాణం చేశాను, నేను ఇంకొకరు ఎవరికి చెప్పననేసి, కాబట్టి నీకు చెప్పడానికి వీల్లేదయ్యా అన్నాడు. ఆయన కోపం చేసింది. నా దగ్గర విదూషకుడివి నువ్వు, నేను రాజుని, నేను ఆజ్ఞాపిస్తూ ఉంటే నాకు చెప్పకూడదని అంటావా నువ్వు అని ఎట్టనో సిఐడిని పెట్టి ఆయన ఏం మంత్రం చెప్తున్నాడో అది కనుక్కున్నాడు అక్బర్. ఒకరోజు ఆస్థానంలో అడిగాడే, నువ్వు చెప్పే మంత్రం ఇదే కదయ్యా అన్నాడు. సరే, నువ్వు ఎట్నో కనుక్కున్నావు మంత్రాన్ని, అయినా నీకు అది ఫలించదు నా గురుదేవుడు చెప్పేంత వరకు అన్నాడు. కోపం వచ్చేసింది ఆయనకి, రాజుకి. నువ్వు చెప్పే మంత్రమే నేను చెప్తే నాకెందుకు, నీకు వచ్చిన ఫలితం నాకెందుకు రాదు? అది రాదు. ఎందువల్ల? నా గురువే నీకు చెప్పాలి, అప్పుడే నీకు వస్తున్నాడు విదూషకుడు బీర్బల్. ఇదేమిటిది, ఎట్లా ప్రూవ్ చేయన్నాడు. వెంటనే ఏం చేశాడు బీర్బల్, అక్కడ వీళ్ళు ఉంటారు కదా భటులు, ఒరే భటులారా, వీడికి తిక్కబట్టింది రాజుకి అక్బర్కి, ఈయన పెడరెక్కలు వెనక్కు బట్టి ఆ స్తంభాన్ని కట్టేయండి రా, బుద్ధిమాన్యం అయిపోయింది, తెలివి తక్కువ అయిపోయింది రాజుకు అన్నాడు ఆయన. ఎవరు? బీర్బల్. వాళ్ళు ఆ భటులు విస్తుపోయి ఈరోజు ఈయనకి తలకాయ ఎగిరిపోయేట్టుగా ఉండదు, ఏదో మనిషికి తెక్కబట్టి మాట్లాడుతున్నాడు బీర్బల్, వీడి కథ అయిపోయింది అనుకునేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ కథల్లా. ఈయనకి విన్నాడు రాజు, ఏమిరా నన్ను తెలివి తక్కువ అంటావా మూర్ఖుడా, నీకేమి పైత్యం ఎక్కువైపోయినట్టుగా ఉంది, మంత్రం చెప్పమంటే చెప్పలేదు, మరి ఎట్లా అంటే నీ గురువే చెప్తే అది నాకు తెలుస్తుంది అంటావు, ఎట్లా అని అడిగితే నేను పిచ్చోన్నా, అప్పుడు అరే బొట్టులారా వీడిని పెడరెక్కలు ఇడిచి కట్టండి రా, ఆ స్తంభానికి కట్టండి అన్నాడు. ఆయన చెప్పినాడో లేదో వెంటనే వచ్చి వీళ్ళు ఆయన రెండు పెడరెక్కలు వెనక్కి లాగి స్తంభానికి కట్టా ఉన్నారు. నవ్వుతున్నాడు. ఎవరు? బీర్బల్. ఎందుకు నవ్వుతున్నావు? చూడు స్వామి, నువ్వు చెప్పిన మాటే నేను 16 సార్లు చెప్పిన వాళ్ళకి, నిన్ను పెడరెక్కలు ఇరిచి కట్టమనేసి, ఒక్కడన్నా విన్నాడా? కానీ నువ్వు చెప్పినావో లేదో నన్ను బట్టి స్తంభాన్ని కట్టేస్తున్నారు. చూసావా? కాబట్టి నీ మాటే అక్కడ పనిచేసింది, కానీ నా మాట ఎన్నిసార్లు చెప్పినా పనిచేసిందా? అదేవిధంగా నువ్వు నా మంత్రం కనుక్కొని ఉండొచ్చు కాక, కానీ ఆ మంత్రం నా గురుదేవుని యొక్క ముఖత నువ్వు తెలుసుకుంటేనే తప్ప అది నీకు రాణించదు అని ప్రూవ్ చేశాడు ఆయన. అవునా కాదా? గురుదేవుని యొక్క శక్తి అలాంటిది.